Okay. Welcome back again. Before joining all the people, we'll just recap our first session, what we have discussed. Okay. In today's first half, we have discussed about what is meant by management and different functions in management, and we discussed about different management principles. We have discussed Henry Fayol 14 principles, and we have discussed about what is meant by authority, what is meant by responsibility, and what is meant by power. And we have seen what is the role of management in organization, and what is the role of supervisory level people, and what is the top level people and middle level people, and what are the functions they are going to do. And we discussed about different functions called planning, organizing, staffing, and coordinating. Okay. Any doubts in first session? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఒకటి ఎవరో రిక్వెస్ట్ పెట్టారు, నేను రెస్పాన్సిబిలిటీ మళ్ళీ చెప్తాను, అది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా టాపిక్స్? We'll just have a quick recap. Responsibility ఎవరు అడిగారండి? ఉన్నారా క్లాస్ లో? ఉన్నారా? Okay, okay, we'll just discuss. I'll share my screen. Responsibility అంటే ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద డ్యూటీస్ అండ్ యాక్టివిటీస్ అసైన్డ్. ఏం లేదండి, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వర్కర్ని, వచ్చిన తర్వాత నా సూపర్వైజర్ నాకు కొన్ని డ్యూటీస్ ఇస్తాడు, కొన్ని యాక్టివిటీస్ ఇస్తాడు. ఏమని చెప్తాడంటే, ఈరోజు ఇక్కడ ఒక 10 బ్యాగులు సిమెంట్ ఉంది, నేను ఈ 10 బ్యాగుల సిమెంట్ని సెకండ్ ఫ్లోర్లోకి మొయ్యాలి. అది ఆ రోజు నాకు ఇచ్చిన డ్యూటీ. అంటే ఏంటి, ఆ డ్యూటీని అనేది ఫినిష్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఆ 10 బ్యాగులు నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి నేను డెలివరీ చేయాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అంతే, సింపుల్, అంతకు మించి ఏం లేదు. ఏదైతే అసైన్డ్ యాక్టివిటీస్ మీకు ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయడమే మీ రెస్పాన్సిబిలిటీ. అందులో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అంటే రెస్పాన్సిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ అథారిటీ అండ్ వైస్ వర్సా. ఒక్కోసారి ఏముంటుందంటే, ఈ రెస్పాన్సిబిలిటీతో పాటు మీకు అథారిటీ కూడా ఉంటుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీతో పాటు మీకు ఒక హెల్పర్ని ఇచ్చాడు మీ సూపర్వైజర్. అప్పుడు మీరేం చెప్తారు? వాడికి చెప్తారు, అరే బాబు, ఈ 10 బ్యాగులు మన ఇద్దరం కలిసి పైకి తీసుకెళ్ళాలి. అంటే ఏంటి? యు ఆర్ షోయింగ్ అథారిటీ టు యువర్ సబార్డినేట్, యాజ్ వెల్ యాజ్ యు ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టు ఫినిష్ దట్ 10 బ్యాగ్స్ శాండ్ బ్యాగ్స్ ని మీరు సెకండ్ ఫ్లోర్ లోకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ యువర్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ సూపర్వైజర్ సబార్డినేట్ రిలేషన్షిప్. ఇది వచ్చేసి సూపర్వైజర్ కి సబార్డినేట్ కి మధ్య ఉండే ఒక రిలేషన్షిప్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఏ అబ్సల్యూట్ అండ్ కెనాట్ బి డెలిగేటెడ్. రెస్పాన్సిబిలిటీ అనేది మీరు డెలిగేట్ చేయలేరు. మీరు అథారిటీని మీరు డెలిగేట్ చేయొచ్చు, రెస్పాన్సిబిలిటీని మీరు డెలిగేట్ చేయలేరు. డెలిగేట్ చేయడం అంటే ఏంటంటే, వేరే వాళ్ళకి మీరు అసైన్ చేయలేరు మీ రెస్పాన్సిబిలిటీని. ఒకవేళ మీకు అథారిటీ ఉందనుకోండి,
మీరు దాన్ని డెలిగేట్ చేయొచ్చు. అంటే ఏంటి, మీకున్న అథారిటీ, మీ పవర్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. అరే నేను ఇక్కడ కాసేపు ఉండట్లేదు, నువ్వు చూస్తా ఉండు వీళ్ళందరూ ప్రాపర్గా పనిచేస్తున్నారో లేదో. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ పని అనేది ఈవినింగ్ కల్లా అయిపోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీని వేరే వాళ్ళకి ఇవ్వలేరు. అరే నువ్వు ఈ పని అంతా అయిపోయిందానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ అంటే, ఏ బాబు నేను ఎందుకు చేస్తాను రా, నీ పని అని చెప్పేసి వాడు సింపుల్గా చెప్తాడు. అదే నీకున్న అథారిటీని ఆయనకి ఇచ్చావంటే, అరే బాబు నేను వచ్చేంత వరకు వీళ్ళు పని చేస్తున్నారు లేదు చూడు, అబ్జర్వ్ చేయి, మానిటర్ చేయి, ఎవరైనా కూర్చుంటే వాళ్ళని కూర్చోవద్దు, పని చేయమని చెప్పు అంటే అది అథారిటీ. అథారిటీని మనం డెలిగేట్ చేయొచ్చు, పవర్ని, రెస్పాన్సిబిలిటీని మనం డెలిగేట్ చేయలేము. He holds, accepts responsibility, is accountable to his supervisor. ఏదైతే రెస్పాన్సిబిలిటీ మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది అకౌంటబుల్ టు ద సూపర్వైజర్. అంటే ఏంటి, మీకు ఇచ్చిన పని ఏంటి, 10 బ్యాగులు మనం సెకండ్ ఫ్లోర్ లోకి తీసుకెళ్ళాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరు మీకు ఇచ్చారు, ఆ వర్క్ అనేది సూపర్వైజర్ ఇచ్చారు. అంటే ఏమవుతుంది, అతనికి ఆ వర్క్ అనేది అకౌంటబుల్ అవుతుంది. ఈజ్ అకౌంటబుల్. ఇన్ కేస్ ఆ వర్క్ అవ్వలేదంటే మేనేజర్ వచ్చి సూపర్వైజర్ అడుగుతారు, రే నీకు ఈ పని చెప్పాను, 10 బ్యాగులు పైకి షిఫ్ట్ చేయించమని చెప్పాను, నువ్వు ఇప్పుడు దాకా షిఫ్ట్ చేయించలేదు. ఈజ్ అకౌంటబుల్. ఈజ్ ద ultimate responsible person for that particular activity. Okay, it is an obligation of subordinate to perform the duty assigned to him. Obligation ante em ledante, ido obligation ante responsibility ane antaru. Obligation to the subordinate to perform duty assigned to him, and it is a derivative of authority. Derivative of authority ante, derivative means it is a second ela cheppochu ante, it is a one more form of authority ani kuda cheppochu, responsibility anedi. Okay, it flows upward while authority flows downward. Authority మనం ఎవరి మీద చూపిస్తామో, మన కింద స్థాయి వాళ్ళ మీద మాత్రమే మనం అథారిటీ చూపించగలం. మన మేనేజర్ మీద మనం అథారిటీ చూపించలేము. కానీ రెస్పాన్సిబిలిటీ అనేది మనం మేనేజర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి పని చేయమని చెప్తారు, అరే బాబు మనకి కింద రోజులో మనము 10 టాస్క్లు మాత్రమే చేస్తాము, 10 పనులు చేస్తాము, ఇంకో 2 పనులు ఎక్స్ట్రా ఇచ్చి కూడా చేయమంటారు. అంటే ఏంటి, మన అథారిటీ అనేది ఆల్వేస్ అప్వర్డ్ కి ఇస్తూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది తప్పితే కిందకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఈరోజు ఒక 2 మిషన్లు రన్ చేయమని చెప్పారు, రేపు 2 రోజుల తర్వాత ఒక మిషన్ రన్ చేయమంటారు, 3వ రోజు నిన్ను మిషన్ రన్ చేయొద్దని చెబుతారు. అట్లాంటి కేసు అనేది ఉండదన్నమాట. అవసరమైతే ఇంకో 10 మిషన్లు కూడా నీ చేత రన్ చేయించుకుంటారు. అదే పవర్ అనేది మనము డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే కింద ఉన్న వాళ్ళ మీద మనం అథారిటీ అనేది చూపిస్తూ ఉంటాము. అకౌంటబిలిటీ అరైజెస్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అంటే అకౌంటబిలిటీ అనేది త్రూ రెస్పాన్సిబిలిటీ ద్వారానే వస్తుంది అంటున్నారు. అండ్ దే గో టుగెదర్. అంటే ఏంటంటే అకౌంటబిలిటీ అనేది త్రూ రెస్పాన్సిబిలిటీ ద్వారానే వస్తుంది, ఈ రెండు కూడాను కలిసి వర్క్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అథారిటీ గివ్స్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇన్ టర్న్స్ క్రియేట్స్ అకౌంటబిలిటీ. అథారిటీ అనేది రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, అగైన్ ఇట్ టర్న్స్ ఇంటూ అకౌంటబిలిటీ. అంటే ఏంటి, నీకున్న అథారిటీ అనేది వేరే వాళ్ళకి అసైన్ చేయడం వల్ల అది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, అకౌంటబిలిటీ అవుతుంది. ఎవరైతే నీకు వర్క్ అసైన్ చేశారో, అంటే నీ సూపర్వైజర్ కనుక నీకు వర్క్ అసైన్ చేస్తే అతనికి అది అకౌంటబిలిటీ అవుతుంది. ఓకే, క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్ ఉందా? రెస్పాన్సిబిలిటీ క్లియర్ కదా? ఎనీ అదర్ డౌట్స్ అండి? ఫస్ట్ క్లాస్. హలో, any other doubts in first session? No, sir. Okay, thank you. Better keep all the people in mute so that we'll avoid the disturbance. Okay, thank you. Okay, we'll see the difference between authority and power. Power and power means ability or capacity to do something. ఏమైనా చేయొచ్చు, వీడికి ఎబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది ఏదైనా చేయడానికి. అథారిటీ అంటే ఏంటి? అథారిటీ అంటే కూడా సిమిలర్ కైండ్, రైట్ టు డూ ఆర్ కమాండ్, ఎబిలిటీ టు డూ ఆర్ కమాండ్. అథారిటీ అంటే ఏంటంటే వీడికి రైట్ ఉంది చెప్పడానికి, కమాండ్ చేయడానికి. అదే పవర్ అంటే ఏంటి, ఎబిలిటీ, వీడు చేసి చూపిస్తాడు, వీడు మాత్రం చెప్తాడు అంతే, నువ్వు చేయరా అని చెప్తాడు. బట్ వీడికి ఏంటి, పవర్ కూడా ఉంది, వీడు కావాలంటే చేసేస్తాడు. ఇది ఎలా సింపుల్గా ఎలా చెప్పాలంటే, అథారిటీ అంటే ఏంటంటే ఎవరినైనా వెళ్ళి నువ్వు చంపేయరని చెప్పగలుగుతాడు, అంతవరకే. అదే పవర్ నుండి ఏం చేస్తాడు, వెళ్ళి చంపేస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్. రైట్ టు డూ ఆర్ కమాండ్ అంటే అథారిటీ, ఎబిలిటీ టు డూ ఆర్ కమాండ్ అంటే హీఈస్ హ్యావింగ్ ఎబిలిటీ టు ఎనీథింగ్. బట్ అథారిటీ ఉన్న వాళ్ళకి ఎబిలిటీ అనేది ఉండదు అని చెప్తున్నారు. డెలివర్డ్ ఫ్రమ్ పొజిషన్ ఇన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్.
derived from position in organization, derived from many sources like authority, sincerity, knowledge and competence. అంటే ఏంటంటే derived from పొజిషన్, మనకి పొజిషన్ ద్వారా ఆర్గనైజేషన్ లో మనకి అథారిటీ అనేది వస్తుంది. అదే పవర్ ఎప్పుడు వస్తుంది? మెనీ సోర్సెస్ నుంచి. అథారిటీ నుంచి మనకు పవర్ వస్తుంది, సిన్సియారిటీ వల్ల కూడా మనకు పవర్ వస్తుంది, నాలెడ్జ్ అండ్ కాంపిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా నాలెడ్జ్ ఉంది, మీకు బ్యాచ్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉంది, కెమికల్ ప్రాసెస్ మీద బాగా నాలెడ్జ్ ఉంది, ఆటోమేటిక్గా ఉంది మీకు ఒక పవర్ అనేది ఇస్తారు. అరే నువ్వు ఈ రోజు నుంచి ఏ బ్లాక్ అంతా నువ్వు చూసుకో, బి బ్లాక్ అంతా నువ్వు చూసుకో అని చెప్పేసి. దట్ ఈస్ కాల్డ్ పవర్. ఇట్ కమ్స్ విత్ నాలెడ్జ్, కాంపిటెన్స్ అండ్ సిన్సియారిటీ. ఓకే. అథారిటీస్ ఫ్లోస్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇట్ కెన్ బి డెలిగేటెడ్. అథారిటీని మనం డెలిగేట్ చేయొచ్చు. పవర్, పవర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ కెనాట్ బి డెలిగేటెడ్. పవర్ అనేది మీరు అన్ని డైరెక్షన్స్ లో మీరు అప్లై చేయొచ్చు, బట్ యూ కెనాట్ డెలిగేట్. మీకున్న పవర్ ని మీరు డెలిగేట్ చేయలేరు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ సంతకం పెట్టాలి, మీరు గేట్ పాస్ ఇస్తున్నారు, మధ్యలో నేను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, ఎవరు సైన్ చేస్తారు? మీ హెచ్ఆర్ సైన్ చేయాలి. హెచ్ఆర్ సైన్ చేయకుండా మీరు మీ ఓన్లీ బాస్ దగ్గర సైన్ చేసుకుంటూ అవుతుందా? మీరు సైన్ చేయలేరు, లేదా మీ బాస్ సిగ్నేచర్ మీరు చేయలేరు. అది వచ్చేసి ఇట్ కెనాట్ బి డెలిగేట్. వాళ్ళకున్న పవర్ ని మీరు డెలిగేట్ చేయలేరు. లెజిమినేట్ resides in the position, and it always stick with the position, whatever the position he is holding. Maybe intelligent and extra constitutional or assume. ఇది ఏంటంటే ఒక్కోసారి మనము ఎక్స్ట్రా అఫర్ట్స్ కూడా పెట్టి మనము పవర్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఇంక్రీజెస్ యాజ్ వన్ గోస్ అప్ ఇన్ ఏ హైరార్కీ. అంటే ఇంక్రీజెస్ యాజ్ వన్ అంటే ఇంక్రీజెస్ యాజ్ వన్ అంటే అథారిటీ అనేది ఒకటిలాగా ఇంక్రీజ్ అవుతూ అండ్ దెన్ ఇట్ బికమ్ ఏ హైరార్కీ. అథారిటీ అంటే ఏంటి? ఒకటే అథారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి లెవెల్లో ఒక అథారిటీ ఉంటుంది, తర్వాత జేఎండి లెవెల్లో ఒక అథారిటీ, సిఇఓ లెవెల్లో ఒక అథారిటీ, మేనేజర్ ఒక లెవెల్. ఇదంటే ఏంటంటే హైరార్కీ అనమాట. అలా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. మే ఆర్ మే నాట్ కంపెనీ ఇంక్రీజెస్ ఇన్ అథారిటీ అంటే ఏంటంటే ఈ పవర్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే సేమ్ ఇదిలో వాళ్ళని పెట్టి కంపెనీ అనేది రన్ చేయించవచ్చు. రైట్ టు అలొకేట్ రిసోర్సెస్, ఎబిలిటీ టు కంట్రోల్ రిసోర్సెస్. రైట్ టు అలొకేట్ అంటే ఇక్కడ ఏంటంటే అథారిటీ ఏంటంటే మీరు మ్యాన్ పవర్ని కానీ రా మెటీరియల్ కానీ రైట్ టు అలొకేట్, ఎక్కడెక్కడ ఎంత రా మెటీరియల్ వాడాలి, ఎక్కడెక్కడ ఎంత మ్యాన్ పవర్ ఉండాలని మీకు రైట్ టు అలొకేట్, మీకు ఒక రైట్ ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు కంట్రోల్ రిసోర్సెస్, ఇక్కడ కంట్రోల్ ఏంటంటే ఎవరైతే మ్యాన్ పవర్ని అక్కడ అసైన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫీల్ దట్ అక్కడ మ్యాన్ పవర్ అంత అవసరం లేదు, యూ కెన్ కంట్రోల్, యూ కెన్ రిమూవ్ 2 people from that production block, you can remove from maintenance from 1 person, you can remove HR from 1 person, like that. He have a ability to control with his power. Narrow term, one source or subset of power. Subset of power ante it is just close to the other, I mean close to the power. Broad concept, it is a narrow concept ante chinnadi ani cheppesi. Broad concept ante it will be wide range of capabilities having by power people, which is holded by the people. Can achieve a result when authority fails. For example, authority fail anukonte by power he can get the results. Visible from organization chart, it is institutionalized power, not visible from the organization chart. ఈ అథారిటీ అనేది మనకి ఆర్గనైజేషన్ చార్ట్ లో కనపడుతుంది. మీకు ఆర్గనైజేషన్ చార్ట్ తెలుసా? ఎవరన్నా ఆర్గనైజేషన్ చార్ట్ చూసారండి ఇప్పటి వరకు? వాట్ ఈస్ మీన్ బై ఆర్గనైజేషన్ చార్ట్? Anybody can respond? Yes, sir. ఆర్గనైజేషన్ చార్ట్ చూడలేదా? ఓకే, విల్ షో దట్. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ని ఆర్గనైజేషన్ చార్ట్ అంటారు సార్. అంతే అండి, ఏం లేదు, సింపుల్. ఆర్గనైజేషన్ చార్ట్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటాడు, వాళ్ళ కింద ఎండి ఉంటారు, వాళ్ళ కింద జేఎండి ఉంటారు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. దాని తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద సిఇఓ ఉంటారు, దాని తర్వాత సిఓ ఉంటారు, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్. వాళ్ళ తర్వాత డిఫరెంట్ డిసిప్లిన్స్ అంటే వేరే డిపార్ట్మెంట్ మేనేజర్లు, వాళ్ళ కింద అసిస్టెంట్ మేనేజర్లు, వాళ్ళ కింద ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, వర్క్ మ్యాన్. అంతే సింపుల్ గా ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్తాము? రాజు, తర్వాత రాణి, మంత్రి, సేనాపతి, వాళ్ళ కింద ఉన్న భటులు, తర్వాత ప్రజలు. సింపుల్ కాన్సెప్ట్ అది ఆర్గనైజేషన్ చార్ట్ అంటే. ఒకటి చూద్దాం, మన శాంపిల్ ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఒకటి చూద్దాం. ఇది క్లియర్ కదా? పవర్ అంటే ఏంటి, అథారిటీ అంటే ఏంటి, డెఫినేషన్, డిఫరెన్స్. ఓకే. అండ్ వన్ మోర్, I mean management principles, span of management.
ఇది కూడా మనకి 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. A span of management refers to the number of subordinates a manager or supervisor can supervisor effective because of his limitations of time, capacity, ability, nature of work and pressure of work, etc. అంటే ఏంటంటే ఒక సూపర్వైజర్ అనేవాడు ఎంతమంది వర్కర్స్ ని హ్యాండిల్ చేయగలడు. స్పాన్ అంటే ఏం లేదండి, స్కోప్ అంటాము. నీ స్పాన్ ఎంత ఏంటంటే స్కోప్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉంది, మన ఇల్లు స్పాన్ ఎంత ఉంటుంది, 2 సెంట్లు ఉంటుంది, 3 సెంట్లు ఉంటుంది. నీ స్పాన్ ఎంత అంటే ఇటు 10 అడుగులు ఉంది, అటు 20 అడుగులు, ఇటు 30 అడుగులు. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఒక సూపర్వైజర్ కానీ ఒక మేనేజర్ కానీ ఎంతమంది వర్కర్స్ ని మేనేజ్ చేయగలడు అంటే విత్ హిస్ కెపాసిటీ, ఎబిలిటీ, నేచర్ ఆఫ్ వర్క్ ఎంతమందిని మేనేజ్ చేయగలడు అనేది మనం స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నో సింగిల్ ఇండివిజువల్ కెన్ ఎఫెక్టివ్లీ సూపర్వైజ్ అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్. ఒక సింగిల్ పర్సన్ అనేవాడు అన్లిమిటెడ్ నంబర్ ఉన్న సబార్డినేట్స్ ని మేనేజ్ చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, 10 మందితో పని చేయించగలడు. అదే 100 మందిని ఇస్తే అతనికి కంట్రోల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతే, ఏం లేదు, సింపుల్ డెఫినేషన్. ద టర్మ్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్, స్పాన్ ఆఫ్ కంట్రోల్, స్పాన్ ఆఫ్ సూపర్విజన్ అండ్ స్పాన్ ఆఫ్ అథారిటీ ఆర్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ ఇన్ మేనేజ్మెంట్ లిటరేచర్. అంటే ఏం లేదు, మేనేజ్మెంట్ లిటరేచర్ లో ఇలా యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషి అనేవాడు ఎఫెక్టివ్ గా ఎంతమంది సబార్డినేట్స్ ని డీల్ చేయగలరు, దాన్ని మనం స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, నారో ఆర్ టాల్ స్పాన్, వైడ్ ఆర్ ఫ్లాట్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, లెవెల్స్ చూడండి, ఇక్కడ 4 లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ లెవెల్ 1 లో ఉన్న పర్సన్ ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఈ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ఈజీలీ. ఈ L2 అనే పర్సన్కి ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ఈ కెన్ ఏబుల్ టు కంట్రోల్. ఈ L4 లో ఎంతమంది ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, దే కెన్ ఏబుల్ టు కంట్రోల్. అదే ఇక్కడ చూస్తే వైడ్ ఫ్లాట్ స్ట్రక్చర్ లో ఈ L1 కిందే 4 మెంబర్స్ ఉన్నారు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మనకి నారో స్కేల్లో కంటే ఇక్కడ డబుల్ ఉన్నారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇతనికి కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. అంతే, సింపుల్ ఎగ్జాంపుల్. అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ అండి? ఈ స్పాన్ ఆఫ్ కంట్రోల్, నారో అండ్ వైడ్ రేంజ్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ నారో అండ్ వైడ్ రేంజ్ స్ట్రక్చర్ కదా సార్? ఓకే ఓకే ఓకే. నారో అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ పీపుల్ ఇక్కడ, అంటే మనకి ఎక్కువ కంట్రోల్ అనేది ఉంటుంది. అదే వైడ్ రేంజ్ లో ఏంటంటే ఎక్కువ పీపుల్ ఉంటారు మీ కింద. ఫర్ ఎగ్జాంపుల్, నారోలో ఏంటి, మీ దగ్గర మీరు సూపర్వైజర్ గా ఉన్నారు, మీ దగ్గర ఇద్దరు వర్క్ మ్యాన్ ఉంటారు, మీరు వాళ్ళు ఇన్ అండ్ అవుట్ అంతా తెలిసిపోతుంది, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. అదే మీ దగ్గర 20 మంది పెట్టారు అనుకోండి, మీరు కంట్రోల్ చేయలేరు, అంటే మీ విజిబిలిటీలో వాళ్ళు ఉండరు అనమాట. అట్లా ఇక్కడ చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. నారోకి ఫ్లాట్ కి డిఫరెన్స్ ఏంటి, సెంట్రలైజేషన్ అండ్ క్లోజ్ కంట్రోల్. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఇద్దరు ఉండడం వల్ల మీకు క్లోజ్ కంట్రోల్ అని ఉంటుంది. ఈ L1 అనేవాడు ఇద్దరే ఉండడం వల్ల ఈజీగా కంట్రోల్ చేయగలడు వాళ్ళని. అదే ఇక్కడ మనం వైడ్ లో చేస్తే నలుగురు ఉన్నారు, అంటే ఇద్దరిని కంట్రోల్ చేయడం ఈజీయా, నలుగురు కంట్రోల్ చేయడం ఈజీయా? ఆటోమేటిక్ గా మనకి ఇద్దరిని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ పని. సింపుల్ గా చెప్పాలంటే ఒక పనుడికి ఒక 100 బర్రెలు ఇచ్చినారు, సేమ్ అదే పనుడికి 2 బర్రెలు ఇచ్చినాడు. ఎప్పుడు వాటిని ఎఫెక్టివ్ గా చేస్తాడు వాడు, 2 బర్రెలు ఉన్నప్పుడు వాడు వాటిని ఈజీగా మేనేజ్ చేస్తాడు. అదే 100 ఉన్నప్పుడు అటు ఇటు పరిగెడుతుంటే వాడి కంట్రోల్ ఉండదు, అక్కడికి వెళ్ళి మేసుకొని వస్తుంది. అండ్ డీసెంట్రలైజేషన్ అండ్ లూజ్ కంట్రోల్, బెటర్ కోఆర్డినేషన్ డ్యూ టు ఇంటర్లాకింగ్ నెట్వర్క్ అండ్ డిఫికల్ట్ ఇన్ కోఆర్డినేషన్. బెటర్ లాకింగ్ కంట్రోల్ ఏంటంటే తక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఇంటర్లాకింగ్ అండ్ నెట్వర్క్ ఉండి వాళ్ళు కంట్రోల్ అనేది బాగుంటుంది. డిఫికల్టీ కోఆర్డినేషన్, ఎక్కువ మంది ఉండడం వల్ల మనము ప్రాపర్ గా కోఆర్డినేట్ చేయలేము. అదే 10 మంది ఉన్నారు, మీటింగ్ రమ్మంటే 10 మందిలో ఎవడో ఒకటి మిస్ అవుతాడు. సంబడి 1 సెకండ్, I'll mute. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లెస్ మిస్టేక్స్ డ్యూ టు క్లోజ్ సూపర్విజన్. ఈ నారో స్ట్రక్చర్లు ఏంటంటే ఇద్దరు ఉండడం వల్ల ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు ఈజీగా డిస్కస్ చేసుకొని మిస్టేక్స్ అనేది తక్కువ చేస్తుంటారు. మోర్ మిస్టేక్స్ డ్యూ టు లూజ్ సూపర్విజన్, సూపర్వైజర్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఆటోమేటిక్ గా మిస్టేక్స్ అనేవి ఎక్కువ జరుగుతుంటాయి.
ఏంటి ఫ్లాట్ స్ట్రక్చర్ లో. గుడ్ ఫర్ స్టాఫ్ డిజైరింగ్ డీటెయిల్డ్ గైడెన్స్ అండ్ గుడ్ ఫర్ ద స్టాఫ్ రిక్వైరింగ్ ఇండిపెండెన్స్ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటంటే గుడ్ ఫర్ స్టాఫ్ డిజైరింగ్ డీటెయిల్డ్ గైడెన్స్. ఇక్కడ ఏంటంటే మనము డీటెయిల్డ్ గైడెన్స్ అనేది మనకి ఇవ్వడానికి బాగుంటుంది ఇక్కడ మనకి నారో స్ట్రక్చర్ లో. అదే ఫ్లాట్ స్ట్రక్చర్ లో గుడ్ ఫర్ ద స్టాఫ్ రిక్వైర్డ్ ఇండిపెండెన్స్ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఎక్కడంటే ఇండిపెండెంట్ గా ఎవరన్నా పని చేయాలి, వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలంటే ఇక్కడ ఫ్లాట్ స్ట్రక్చర్ లో వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాడు. డిస్టోర్డ్ అండ్ డిలేడ్ కమ్యూనికేషన్. ఇక్కడ వచ్చేసి స్పీడీ అండ్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ అనేది ఇద్దరే ఉండటం వల్ల మనకి ఒక్కోసారి కమ్యూనికేషన్ కూడా లేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్పీడ్ కమ్యూనికేషన్ ఇమీడియట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఫ్లాట్లో ఏంటంటే ఒక్కసారిగా మనకి స్పీడ్ గా మనకి కమ్యూనికేషన్ అనేది వెళ్ళిపోయేదానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ నారోలో ఇద్దరే కదా కమ్యూనికేషన్ వెంటనే వెళ్తుంది కదా అని. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, నారోలో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. అదే ఫ్లాట్ లో అయితే ఇక్కడ ఒకసారి చెప్పేస్తే వీళ్ళు నలుగురు చెప్పేస్తారు, వీళ్ళు నలుగురు చెప్పేస్తారు. ఇక్కడ ఉన్నతను ఈ నలుగురికి, ఇక్కడ ఉన్నతను ఈ నలుగురికి. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్ గా స్ప్రెడ్ అవుతుంది. అదే నారో స్ట్రక్చర్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి, మళ్ళీ వీళ్ళిద్దరి నుంచి వీళ్ళిద్దరికి, వీళ్ళిద్దరి నుంచి వీళ్ళిద్దరికి, అక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకే. కాస్ట్లీ బికాస్ ఆఫ్ ఓవర్ హెడ్స్. అంటే ఏంటంటే ఎక్కువ మనకి ఓవర్ హెడ్స్ అంటే పెద్ద పెద్ద లెవెల్స్ లో ఎక్కువ మందిని తీసుకోవడం వల్ల మనకి కాస్ట్లీ అఫైర్ అన్నమాట. లెస్ సూపర్వైజర్స్ అండ్ లెస్ ఓవర్ హెడ్స్. స్లో డెసిషన్ మేకింగ్, ఫాస్టర్ డెసిషన్ మేకింగ్. ఎక్కువ లెవెల్స్ ఉండడం వల్ల ఇక్కడ డెసిషన్ అనేది స్లోగా తీసుకుంటారు, ఇక్కడ తక్కువ లెవెల్స్ ఉండడం వల్ల డెసిషన్ అనేది ఫాస్ట్ గా తీసుకుంటారు. గ్రేటర్ డిస్టెన్స్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్. గ్రేటర్ డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ వర్కర్ నుంచి పై దాకా వెళ్ళాలంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1, 2, 3 ఉన్నారు. అదే ఇక్కడ నుంచి అయితే మధ్యలో 1, 2 అంతే. జస్ట్ ఇమీడియట్ మనం హై మేనేజ్మెంట్ కి, టాప్ మేనేజ్మెంట్ కి మనం అప్రోచ్ అవ్వచ్చు. లెస్ ఆపర్చునిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సబార్డినేట్స్. అంటే సబార్డినేట్స్ ని మనం డెవలప్ చేయడానికి మనకి ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. అదే ఇందులో అయితే మోర్ సచ్ ఆపర్చునిటీ, కింద ఉన్న సబార్డినేట్స్ మనం డెవలప్ చేయడానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లెస్ కాంపిటెంట్ సబార్డినేట్ కెన్ బి ఎంప్లాయిడ్. లెస్ కాంపిటెంట్ సబార్డినేట్స్ కెన్ బి ఎంప్లాయిడ్. కాంపిటెంట్ అండ్ విల్లింగ్ సబార్డినేట్స్ ఆర్ ఎంప్లాయిడ్. అంటే ఇక్కడ తక్కువ కాంపిటెన్స్ ఉన్న వాళ్ళని కూడా మనం ఎంప్లాయ్మెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓన్లీ ద కాంపిటెంట్ అండ్ విల్లింగ్ సబార్డినేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఏంటంటే లెస్ కాంపిటెన్స్ ఉన్న వాళ్ళని కూడా మనం పెట్టుకొని పని చేయించుకోవచ్చు, ఎందుకు, క్లోజ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ మాత్రం మనకి కాంపిటెంట్ అండ్ విల్లింగ్ సబార్డినేట్స్, ఎవరికైతే గుడ్ విల్లింగ్ ఉందో పని చేయాలని ఆ డివిజన్ లో, ఆ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకి సూట్ అవుతారు. లేకపోతే మనకి కంట్రోల్ లేకపోవడం వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంది, దానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్ గా అండి. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? Any doubt in this? No, nothing, sir. Okay. Sir. చెప్పండి. హలో సార్, మనకి ఇప్పుడు మేనేజ్మెంట్ లో యాక్చువల్ గా నారో అనేది పెట్టంటారా, వైడ్ అనేది పెట్టంటారా? సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. మళ్ళీ చెప్పరా, కట్ అవుతుంది. సార్ మనకి మేనేజ్మెంట్ ఇష్యూలో నారో పెట్టంటారా సార్, వైడ్ పెట్టంటారా? యాక్చువల్ గా వైడ్ డైరెక్ట్ మేనేజ్మెంట్ నుంచి మనకు రాదు కదా సార్, కిందకి నారో అనేది వస్తుంది కదా సార్. నారో అనేది సిస్టమేటిక్ గా వస్తుంది కదా, ఇప్పుడు పైన మేనేజర్, తర్వాత ఇంజనీర్, తర్వాత సూపర్వైజర్ అన్న పొజిషన్ లో వస్తుంది కదా నారో అనేది. ఫ్లాట్ అనేది డైరెక్ట్ గా మీకు వైడ్ అనేది ఏంటంటే డైరెక్ట్ మేనేజర్ నుంచి కింద లెవెల్ సూపర్వైజర్ లెవెల్ కి అలా వచ్చే అవకాశం లేదు కదా సార్ అది. అలా కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నారోలో ఏంటంటే నంబర్ ఆఫ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, పీపుల్ అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ రావడానికి మనకి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ రోజు చెప్తాడు, ఇతను నెక్స్ట్ రోజు చెప్తాడు, ఇతను తర్వాత రోజు చెప్తాడు, ఇతను తర్వాత రోజు చెప్తాడు. అప్పటికి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డెసిషన్ రావడానికి ఆల్మోస్ట్ 4-5 డేస్ పడుతుంది. అదే ఈ వైడ్ ఫ్లాట్ లో ఏమని చెప్తున్నారంటే ఇమీడియట్ గా ఏదైనా మనం డెసిషన్ పాస్ చేస్తే L1 నుంచి ఇమీడియట్ గా L2 వస్తుంది. L2 వచ్చిన తర్వాత ఇమీడియట్ డేనే మనకి బాటమ్ లెవెల్లోకి వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వైడ్ రేంజ్ లో మనకి కాంపిటెంట్ పీపుల్ అనే వాళ్ళు కావాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ కంట్రోల్ అనేది ఉండదు, తక్కువ కంట్రోల్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి కాంపిటెంట్ స్కిల్డ్ వర్క్ అనే వాళ్ళు కావాలి. అదే మనకి నారో స్ట్రక్చర్ లో
మనకి ఇన్కాంపిటెంట్ పీపుల్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులకు ఒక సూపర్వైజర్ ఉన్నాడు ఇక్కడ, సో దట్ వీళ్ళు వాళ్ళ చేత పని చేయించుకుంటాడు. అదే ఇక్కడ చూస్తే నలుగురు కలిపి ఒక సూపర్వైజర్ ఉన్నాడు, వీళ్ళందరూ మేనేజ్ చేయలేడు కాబట్టి ఇక్కడ మనకి స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేవాడు కావాలి. కాంపిటెంట్ పర్సన్ రిక్వైర్స్. yes sir, yes. Thank you sir. Thank you. Not clear sound, please check. Okay, I will check. Thank you. ప్రదీప్ గారు ఇప్పుడు క్లియర్ గా ఉందా? హలో, ఓకే, I hope that your voice is clear now. మధ్యలో మనకి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి. నేను వైఫైలోనే కూర్చొని చెప్తున్నాను క్లాసు, మధ్యలో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ అప్ అండ్ డౌన్. Okay, we are going to discuss one more most important topic. 99% you may get a question. Either we can get 10 marks or 3 marks. ఇది డెలిగేషన్ పక్కాగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. డెలిగేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా మీకున్న అథారిటీని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం డెలిగేషన్ అని. మీకున్న అథారిటీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీకున్న సూపర్వైజరీ అథారిటీని మీ సబార్డినేట్కి ఇచ్చేస్తారు అన్నమాట. అరే బాబు ఈ రోజు చూసుకో, నేను ఈ రోజు లీవ్ లో ఉన్నాను, నేను ఎమర్జెన్సీ లీవ్ లో వెళ్తున్నాను, నువ్వు చూసుకో, ఈ రోజు అంతా ఈ 10 బ్యాచ్లు ఉన్నాయి, ఈ 10 బ్యాచ్లు మనం లోడింగ్ చేయాలి. అలా ఇందులో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సూపర్వైజర్ గ్రాంట్ సమ్ అథారిటీ టు ద సబార్డినేట్. సూపర్వైజర్ కున్న అథారిటీని అతని కింద ఉన్న సబార్డినేట్ కి అసైన్ చేయొచ్చు. ఎంటైర్ అథారిటీ కెనాట్ బి డెలిగేటెడ్. నీకున్న కంప్లీట్ అథారిటీని నువ్వు డెలిగేట్ చేయలేవు, అంటే నీకున్న కంప్లీట్ పవర్ ని మనం కిందకి ఇవ్వలేము, ఎంతో కొంత మాత్రమే మనం డెలిగేట్ చేయగలం. రెస్పాన్సిబిలిటీ కెనాట్ బి డెలిగేటెడ్. నీకున్న రెస్పాన్సిబిలిటీని డెలిగేట్ చేయలేరు, ఓన్లీ అథారిటీ మాత్రమే మనం డెలిగేట్ చేయగలం. నో మేనేజర్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ ఆబ్లిగేషన్ అండ్ డెలిగేటింగ్ ఇట్ అథారిటీ టు సబార్డినేట్స్. ఇక్కడ ఏమవుతుందంటే, సరే ఓకే నేను ఈ రోజు డెలిగేట్ చేశాను, ఇంకా నాకే దానికి ఏం సంబంధం లేదు, నేను డెలిగేట్ చేశాను, ఎవరికైతే డెలిగేట్ చేశానో వాడే దానికి రెస్పాన్సిబిలిటీ అంటే కుదరదు. వీ కెనాట్ ఎస్కేప్. ఈవెన్ దో మీరు మీకున్న అథారిటీని డెలిగేట్ చేసినా కూడా అల్టిమేట్ గా మీరే రెస్పాన్సిబుల్ ఆ పర్టికులర్ యాక్టివిటీకి. డెలిగేషన్ డస్ నాట్ రిడ్యూస్ ద అథారిటీ ఆఫ్ ఎ మేనేజర్, ఇట్ ఈస్ రిటైన్డ్ ఓవర్ ఆఫ్టర్ డెలిగేషన్. అంటే ఏంటంటే మీరు డెలిగేషన్ ఇచ్చినంత మాత్రాన అథారిటీ ఆఫ్ మేనేజర్ అంటే మీకు రిడ్యూస్ అవ్వదు, అంటే తగ్గదు అని, ఆ పవర్ అనేది మీకు తగ్గదు, ఆటోమేటిక్ గా మీరే ఐ మీన్ ఇట్ ఈస్ రిటైన్డ్ ఈవెన్ ఆఫ్టర్ డెలిగేషన్. ఈవెన్ దో మీరు డెలిగేట్ చేసినా కూడా అల్టిమేట్ గా మీకు అథారిటీ పవర్ అనేది ఉంటుంది. ఓకే, డెలిగేషన్ మే స్పెసిఫిక్ ఆర్ జనరల్, రిటన్ ఆర్ రూల్, ఫార్మల్, ఇన్ఫార్మల్, ఇట్ డస్ నాట్ మీన్ అవాయిడింగ్ డెసిషన్ ఆర్ అబాండ్మెంట్ ఆఫ్ వర్క్. డెలిగేషన్ అనేది ఒకసారి పేపర్లో రాస్తారు, ఒకసారి ఓరల్ గా చెప్తారు, ఒకసారి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. ఒకసారి ఫార్మల్ గా అంటే లెటర్ ఇవ్వడము, ఇన్ఫార్మల్ గా అంటే జస్ట్ ఓరల్ కమ్యూనికేషన్. ఒకసారి ఏమవుతుంది, 10 days లీవ్లో వెళ్తాడు, ఏం చేస్తారు సూపర్వైజర్ ఆయన సబార్డినేట్ కి, నేను 10 days లీవ్లో వెళ్తున్నాను, ఈ 10 days బిహాఫ్ ఆఫ్ మీ మై సబార్డినేట్ విల్ టేక్ కేర్ ఆల్ ద రోల్స్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై కరెంట్ రోల్ అని చెప్పేసి డెలిగేట్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సరే సూపర్వైజర్ చెప్పండి సార్. సూపర్వైజర్ అనేది సబార్డినేట్ కి తన పవర్ ని ఇచ్చినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఎనీ యాక్సిడెంట్ జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సార్? సూపర్వైజర్ అవుతాడా? సూపర్వైజర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దట్స్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. No manager or supervisor can escape from his obligation of delegating his authority. అంటే ఏంటంటే మీరు ఎవరికి డెలిగేట్ చేయాలి అంటే who knows your roles and regulations properly. మనము సూటబుల్ పర్సన్ కి మాత్రమే మనం డెలిగేట్ చేయాలి, ఎవరికి పడితే మనం డెలిగేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఫ్లోర్ లో మన సబార్డినేట్ కాకుండా క్యాజువల్ వర్కర్ ఉంటారు, క్యాజువల్ వర్కర్ కి మన రోల్ మనం ఇచ్చేయగలమా, డెలిగేట్ చేయగలమా? మన రోల్ ని చేయలేము. ఎవరికి చేస్తామంటే ఈక్వల్ కాంపిటెంట్, అంటే మన లెవెల్ కి ఎవరైతే ఈక్వల్ కాంపిటెంట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనము డెలిగేట్ చేయగలం. ఎవరికి పడితే వాళ్ళకి మన అథారిటీని మనం డెలిగేట్ చేయలేము. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం సూపర్వైజర్ అనేది యాక్సిడెంట్ ప్లేస్ లో లేడు కదా సార్. సో సబార్డినేట్ అనేది ఉన్నాడు, సో సబార్డినేట్ ఆల్సో ఈస్ ద విక్టిమ్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ సార్. అల్టిమేట్లీ హి ఇస్ ద విక్టిమ్, బట్ ఫైనల్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా మీరే రెస్పాన్సిబుల్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాచ్ ప్రాసెస్ నేను చేశాను, ఆ బ్యాచ్ ప్రాసెస్ కి నేనే ఓనర్, నా లైన్ మొత్తానికి.
నేనేం చేస్తాను, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పేసి నాకున్న అథారిటీని వాడికి ఇచ్చి చార్జ్ చేయమని చెప్పాను. ఒక రియాక్టర్లో 10 బ్యాగులు వేయమని చెప్పాను, వాడు 11 బ్యాగులు వేసాడు. అల్టిమేట్ గా వాళ్ళు చెప్పాల్సింది ఎవరు, నువ్వు ప్రాపర్ గా క్లియర్ గా నీ అథారిటీని డెలిగేట్ చేసి వెళ్ళాలి. అరే 10 అంటే 10 వేయాలి, 10 కాకుండా 11 వేసాడు అంటే వాడి మిస్టేక్ ఉంటుంది. అల్టిమేట్ గా యు ఆర్ ద విక్టిమ్ ఫర్ దట్ యాక్సిడెంట్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. విల్ గో టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెలిగేషన్. Human capacity is limited by delegation, and a manager can distribute his workload to others, and he can concentrate on more important. Importance of delegation ఎందుకు అంటే చిన్న చిన్న వర్క్స్ అంటే అన్ఇంపార్టెన్స్ అంటే మేనేజర్ లెవెల్లో ఇన్వాల్వ్ అవసరం లేని పనులన్నీ కూడా వాళ్ళ సూపర్వైజర్ కి డెలిగేట్ చేయడం వల్ల he will work on more important matters. It facilitates quick decision because the authority to decide lies near the point of action. Subordinate can decide easily and quickly. Sometimes ఏమవుతుందంటే మేనేజర్ల కంటే వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్లకి ఆ వర్క్ గురించి బాగా తెలుసు. దానివల్ల ఏంటంటే క్విక్ గా డెసిషన్ తీసుకొని విత్ హెల్ప్ ఆఫ్ మేనేజర్ దే విల్ ఫినిష్ ద వర్క్స్. ఇట్ ఎనేబుల్స్ టు అబ్టైన్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్ ఆఫ్ సబార్డినేట్. ఇది ఈ అథారిటీ అనేది డెలిగేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన కింద ఉన్న సబార్డ్ అనేవాడు మోటివేట్ అయ్యి వాడిలో ఉన్న ఇన్హెరెంట్ టాలెంట్ దాన్ని బయటకు తీస్తాడు. వాళ్ళు ఉన్న స్కిల్ అంతా బయట ఇస్తారు. అరే బాబు, నాకు మా బాస్ అథారిటీ ఇచ్చాడు, నేను కేర్ఫుల్ గా పనిచేయాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఒక మోటివేషన్ అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ జాబ్ సాటిస్ఫాక్షన్, మోటివేషన్ అండ్ మొరల్ ఆఫ్ ద సబార్డినేట్. ఎప్పుడైతే మీకు డెలిగేషన్ ఇస్తారో ఆటోమేటిక్ గా మీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది, మీ మొరల్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం అనేది పెరగడం జరుగుతుంది. ఇట్ ఇంక్రీజెస్ ఇంటరాక్షన్, అండర్స్టాండింగ్, హెల్తీ రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్. ఎప్పుడైతే మీరు మీ కింద ఉన్న సబార్డినేట్ కానీ మీరు కానీ డెలిగేషన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా దెర్ విల్ బి గుడ్ రిలేషన్. మీ మేనేజర్ కానీ మీ సూపర్వైజర్ కి మీకు మధ్య మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఇట్ బైండ్స్ గ్రూప్ మెంబర్ టుగెదర్. అంటే ఏంటంటే ఒక గుడ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, మా సూపర్వైజర్ నన్ను నమ్మి నాకు ఈ పని ఇచ్చాడు, సో దట్ యూ విల్ రెస్పెక్ట్ యువర్ సూపర్వైజర్ ఆర్ మేనేజర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్ అంటే డెలిగేషన్ ఎవరికి ఇవ్వాలి? మీరు అడిగిన క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుందండి. డిఫైన్ ఏ ఫంక్షన్, జాబ్, టార్గెట్, రిజల్ట్ బిఫోర్ డెలిగేషన్. We have to very clear that what you are going to delegate. Either you are delegating a job, either you are delegating a target, either you are delegating a result. Before delegating, you have to be clear. Delegate authority and power necessary. In case it is very much required only, you have to delegate. Priority, balance of authority and responsibility should be maintained. And a balance, authority, responsibility equal we have to maintain. It should not be up and downs. రెస్పాన్సిబిలిటీ కెనాట్ బి డెలిగేటెడ్. మీకున్న రెస్పాన్సిబిలిటీ మీరు డెలిగేట్ చేయలేరు. అదే మీరు అడిగారు కదా సార్, నేను అక్కడ యాక్సిడెంట్ అయింది కదా, సూపర్వైజర్ రెస్పాన్సిబుల్ అని. అల్టిమేట్ గా సూపర్వైజర్ రెస్పాన్సిబుల్ యాజ్ పర్ దిస్ పాయింట్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ద రియాక్షన్ ప్రాసెస్ ఇన్ ఏ సేఫ్ మేనర్, బట్ యు ఆర్ డెలిగేటెడ్ దట్ అథారిటీ టు ద సంబడి ఎల్స్, బట్ ఈవెన్ దో యు ఆర్ గోయింగ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాక్సిడెంట్. యూనిటీ ఆఫ్ కమాండ్, సబార్డినేట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు వన్ సూపర్వైజర్. అంటే సబార్డినేట్ వాడు ఒక సూపర్వైజర్ కి మాత్రమే రెస్పాన్సిబుల్. హీ ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ టు హిమ్ వన్ గై ఓన్లీ. లిమిట్స్ ఆఫ్ అథారిటీ ఫర్ ఈచ్ సబార్డినేట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్. ఏవైతే అథారిటీ మీరు డిఫైన్ చేశారో అది ఇట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్. మీకు ఎంతవరకు అయితే మీరు అథారిటీ ఇచ్చారో అది క్లియర్ గా చెప్పాలి వాడికి. అరే బాబు, నువ్వు ఎంతవరకే చేయాలి, ఈ నుంచి పైకి ఎక్కువ చేసావంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు వెరీ క్లియర్ వైల్ డెలిగేటింగ్ యువర్ అథారిటీ. Authority level principles. Each subordinate should take decision within his jurisdiction only, and matters beyond his scope authority should be referred to the supervisor. ఇక్కడ చూడండి, వెరీ క్లియర్ గా చెప్పిన పాయింట్. ఏదైతే అథారిటీ మీకు ఇచ్చారో షుడ్ బి టేకెన్ డెసిషన్ విత్ ఇన్ హిస్ జ్యుడిసెక్షన్ ఓన్లీ, అండ్ ద మ్యాటర్స్ బియాండ్ హిస్ స్కోప్. అంటే అతనికి మించి అతను ఏదన్నా కన్ఫ్లిక్షన్ లో ఉంటే తన డెసిషన్ తీసుకోలేకపోతే ఇమీడియట్లీ హీ హాస్ టు ఇన్ఫార్మ్ టు సూపర్వైజర్ హూ గివెన్ దట్ డెలిగేషన్. ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయాలి. యూ షుడ్ నాట్ టేక్ రిస్క్. He has to call back to your supervisor. Sir, I am unable to take the decision. This is the situation. Kindly advise. What can I do? Then scalar principle. The chain of authority should be without break from top to bottom in organization structure. ఏదైతే అథారిటీ మనం ఉందో దాన్ని బ్రేక్ చేయకూడదు మనం. వీ హ్యావ్ టు ఫాలో దట్. ఈచ్ ఎంప్లాయీ షుడ్ బి అవేర్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ ఈచ్ అథారిటీ అండ్ కమాండ్ ఫ్లో అప్ టు హిమ్ అండ్ టు హూమ్ హీ షుడ్ రిపోర్ట్ హిస్ వర్క్ అండ్ డిఫికల్టీస్. అంటే ఏంటంటే ఎవరైతే మీకు అథారిటీ ఫ్లో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మేనేజర్ ఉన్నాడు,
నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఏం చేస్తాను, నా మేనేజర్కి చెప్పుకుంటాను. ఆ ఫ్లో అనేది పైనుంచి కింద వరకు అందరికీ క్లియర్గా ఉండాలి. ఓకే, ఇది వచ్చేసి డీసెంట్రలైజేషన్ అండ్ అథారిటీ డిఫరెన్షియేషన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ, యూ కెన్ గో త్రూ బికాస్ వీ హ్యావ్ ఓన్లీ అనదర్ 5 minutes. And these are the advantages and disadvantages of decentralization. Decentralization చేయడం వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది కూడా మీకు పీపీటీ ఇస్తారు, ఒకసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సేఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సేఫ్టీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సేఫ్టీ మేనేజ్మెంట్ అంటే safety management is a high level management, can also be defined as a defined, planned and organized setup whose purpose is to enlist and maintain the combined efforts of organized personnel for the purpose of total loss control. అంటే ఏంటంటే సేఫ్టీ మేనేజ్మెంట్ అనేది పీపుల్ తోని కంబైన్ చేసి వేరియస్ డిపార్ట్మెంట్స్ తోని కోఆర్డినేట్ చేసి టు అవాయిడ్ purpose of total loss control including accidents, environmental protection in an industry or ఎస్టాబ్లిష్మెంట్. ఎస్టాబ్లిష్మెంట్ అన్న ఇండస్ట్రీ అన్న రెండు ఒకటే అండి. సేఫ్టీ మేనేజ్మెంట్ యొక్క ఇది ఏంటంటే ఉన్న అన్ని ఫంక్షన్స్ తోని ప్రాపర్ ప్లానింగ్ తోని కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు కంట్రోల్ ద లాస్ కంట్రోల్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ అనేది సెంటర్లో ఉంది, దాని తర్వాత సేఫ్టీ, దాని తర్వాత మనకి ఇండస్ట్రీ, దాని తర్వాత సొసైటీ. ఇది వచ్చేసి ప్లేస్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ సొసైటీ, సేఫ్టీ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఎక్కడ ఉంటుందండి సొసైటీలో, ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది, సేఫ్టీ ఎక్కడ ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. వీఆర్ వెరీ మచ్ క్లోజ్ టు ద మేనేజ్మెంట్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ సజెషన్ అండ్ గైడెన్స్ అబౌట్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఆపరేషన్స్. ఓకే, ఇది వచ్చేసి సేఫ్టీ మేనేజ్మెంట్ రోల్స్: ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్, కోఆర్డినేటింగ్. ఈ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇందాక ఆర్గనైజేషన్ చార్ట్ అడిగారు కదా, ఆర్గనైజేషన్ చార్ట్ ఇలా ఉంటుంది సింపుల్ గా. ఆర్గనైజేషన్ చార్ట్ అనేది ఇలా ఉంటుంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అంటే టాప్ మేనేజ్మెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అండ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత మేనేజర్స్, డిపార్ట్మెంట్ మేనేజర్స్, సూపర్వైజర్స్, వర్కర్స్, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. వీళ్ళంతా వచ్చేసి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఎవరు? ఎగ్జిక్యూటివ్లు, డిపార్ట్మెంట్ మేనేజర్ మిడిల్ లెవెల్, సూపర్వైజర్ లెవెల్లో సూపర్వైజర్లు, వర్కర్లు, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది సేఫ్టీ కమిటీ. మీకు సేఫ్టీ కమిటీ గురించి తెలిసి ఉంటుంది, మనం ఇది కూడా ఒక సబ్జెక్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఒక టాపిక్ ఇది సేఫ్టీ కమిటీ. ఇది వచ్చేసి లీగల్ రిక్వైర్మెంట్. సేఫ్టీ కమిటీ అనేది కంపల్సరీగా మనము పెట్టుకోవాలి. ఓకే, ఎనీ డౌట్స్ అండి? ఇప్పటివరకు జరిగిన టాపిక్ ఏమైనా డౌట్ ఉందా? మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, we have seen different management principles. We have seen about authority, what is mean by delegation, and what is mean by power, what is mean by responsibility. One second. Okay, Murali Krishna garu, thank you. Hello. చెప్పండి. సార్, ఇప్పుడు ఒక సేఫ్టీ ఆఫీసర్ ఆబ్సెంట్ అయిపోయారు అనుకోండి, అంటే ఫీల్డ్ లో, ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరు అడ్రస్ అయిపోతారు అని ఒక డౌట్ వచ్చింది. సేఫ్టీ ఆఫీసర్ ఆబ్సెంట్ అయిపోయారు అనుకోండి, అంటే ఈజ్ ఆబ్సెంట్ అన్నమాట, లేదు అయినా సరే వర్క్ చేస్తున్నారు వర్కర్స్. అప్పుడు అతని రెస్పాన్సిబిలిటీ అది వచ్చేసి మనం ప్రొసీజర్ లో పెట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ ద వర్క్ పర్మిట్ ప్రొసీజర్ దేర్ ఆర్ లెవెల్స్. హూ ఇస్ ఇష్యూయింగ్ అథారిటీ, తర్వాత సూపర్వైజర్, సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్, సేఫ్టీ వాళ్ళు అక్కడ లేరు అంటే ఎవరైతే ఇష్యూయింగ్ అథారిటీ ఉన్నారో, పర్మిట్ ఇష్యూయింగ్ అథారిటీ, వాళ్ళు మనకి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ సేఫ్టీ రోల్. హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ సేఫ్టీ యాజ్ వెల్. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ సేఫ్టీ వాళ్ళని కూడా ముందు క్వశ్చన్ చేస్తారు కదా, అదే క్వశ్చన్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ అవర్ ఇంటర్నల్ ప్రాక్టీసెస్. మనం ప్రొసీజర్స్ ఎలా రాసుకుంటే అలా. ఇన్ కేస్ సేఫ్టీ ఆఫీసర్ లేకపోతే హూ ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ పర్సన్ టు టేక్ కేర్. అల్టిమేట్లీ దట్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఆర్ మేనేజర్ విల్ టేక్ దట్ రోల్. Because safety is the, everybody's responsibility. It is not only safety officer responsibility. In that context, we'll mention if the safety officer is not there, the concerned permit issue authority will be the responsible for safety. Adi manamu work permit topic lo manam inka clear ga chepukundam. Okay, I hope no doubts.